మీరు 2024 జూన్ 12వ తేదీ మీ అధికారం వచ్చింది. శాంపుల్స్ 2024 జూలై 6, 12వ తేదీ తీసుకోవడం జరిగింది. సో ఏమి జరిగినా దాంట్లో మీ హయాంలో జరిగినట్టే. దాన్ని మీకు మీడియా ఎక్కువ ఉంది కదా అనేసి మానెత్తి ముద్దాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు అదేదో బ్రహ్మాస్త్రం అనుకుంటున్నారు, అది భస్మాస్త్రాస్త్రంలాగా మీ నెత్తినే కూర్చుంటుందన్న విషయం ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఇకనైనా వాళ్ళు దగ్గర పట్టుకోమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఈరోజు మీరు చేసే తప్పులు, మీరు చేసిన తప్పుడు వ్యాఖ్యలు సరికాదు అని చెప్పి సుప్రీంకోర్టు ద్వారా తెలుసుకున్నాక ఇప్పటికైనా మారకుండా ఫ్లెక్సీలు పెడతారు. ఇంకా నెయ్యిలో ఏదో జరిగిందని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కదా. అసలు ఇలాంటి వాళ్ళ మీద కంటెంప్ట్ వేసి లోపల వేయాలి వీళ్ళందరినీ. ఎవరెవరు ఫ్లెక్సీలు పెట్టారు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, కరుణాకర్ రెడ్డి గారి ఫోటో, అలాగే సుబ్బారెడ్డి గారి ఫోటో పెట్టడం జరిగింది. వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు కదా, వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రమాణం చేయడానికి మేము రెడీ, మా హయాంలో నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదు, మేము చేయలేదని. మీకు దమ్ముంటే రండి, అదే వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రమాణం చేద్దాం. అది వదిలేసి పచ్చ ఛానళ్ళ ముందు కూర్చొని ప్రవచనాలు చెప్తూ మీరేదో పెద్ద హైందవుల్లాగా. ఏ రోజు మీరు దేవుణ్ణి గౌరవించారు? చంద్రబాబు నాయుడు ప్రతి ఫోటో చూడండి షూస్ వేసుకొని పూజలు చేస్తారు. పవన్ కళ్యాణ్ బాప్టిజం తీసుకున్నానంటాడు, గొడ్డు మాంసం తింటాడు, మళ్ళీ సనాతిని అంటాడు. అంటే వీళ్ళు హైందవులు, వీళ్ళు చెప్పే నీతులు మనం వినాలి. వీళ్ళు ఏ రోజైనా దేవుడిని గౌరవించారా? నిజంగా దేవుడి మీద భక్తి ఉంటే, దేవుడి మీద భయం ఉంటే ఇలాంటి అలిగేషన్స్ చేయరు. ఇలా భగవంతుడిని రాజకీయాల్లోకి లాగరు. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, భగవంతుడిని రాజకీయాల్లోకి లాగద్దండి అంటే మేము లాగటం లేదు అంటూనే మళ్ళీ నిన్న ఫినాయిల్ కలిసిందని అదే భగవంతుని మీ రాజకీయాల కోసం ఎంత నీచంగా వాడుతున్నారో మీరు గమనించాలి. దాన్ని ప్రశ్నిస్తున్నారని, ఆ ఫ్లెక్సీని తీయమన్నారని ఒక స్కెచ్ చేసుకొని ఎలాగైనా ఈరోజు అంబటి గారి మీద దాడి చేయాలి, ఆయన మీద తప్పుడు కేసులు పెట్టాలి, ఆయన్ని లోపల పెట్టాలని ఒక స్కెచ్ తయారు చేసుకున్నారు. లేకపోతే అసలు ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ కార్లో వెళ్తుంటే ఆడవాళ్ళు పచ్చి బూతులు, ఆ గ్రంథాలయం చైర్మన్ ఆమె ఏజ్ ఏంటి, ఆ మాట్లాడే మాటలేంటి? ఏ మాట అయితే అంబటి గారు మాట్లాడారని కేసు పెట్టారో అదే మాట ఆవిడ మాట్లాడింది మరి ఎక్స్ మినిస్టర్ని. మరి ఆవిడ మీద ఎందుకు కేసు పెట్టలా? అంబటి గారు ఇంటికి వచ్చాక రెచ్చగొట్టి దాడి చేస్తే తెలియక ఆవేశంలో అన్నాను, వెనక్కి తీసుకుంటున్నానని క్లియర్ కట్గా మీకు చెప్పిన తర్వాత మీరు కేసు పెట్టారు. ఫస్ట్ టైం గెలిచిందంట ఎమ్మెల్యేగా మాధవి గారు. పాప కొంచెం పాలిటిక్స్ కొత్త, అందుకే ఎక్కువ ఎగురుతుంది. ఆవిడ కొంచెం రోజులు కొట్టి అన్నీ తెలిసి వస్తాయి. అసలు ఆమె ఇంటి ముందుకు వచ్చి ఆమె మొగుడు రౌడీలు గుండాల్లాగా, అంటే ప్రొఫెషన్ గుండాలు అనుకుంటా, ఎమ్మెల్యే కాకముందు చిల్లర రౌడీలు జోబు దొంగలు చేస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏ విధంగా రౌడీజం చేశారు, ఆ తర్వాత ఎలా వార్నింగ్లు ఇస్తూ ప్రెస్ మీట్ ఇచ్చారు, జగన్ గారు వస్తుంటే మళ్ళీ ఎలా మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు మీరు చూస్తున్నారు. మీకు అధికారం కావాలేమో రౌడీజం చేయడానికి, మాకు అధికారం కూడా అవసరం లేదు, జగన్ అన్న సైగ చేస్తే చాలు. కానీ మాకు విలువలు ఉన్నాయి, క్రమశిక్షణ ఉంది. అందుకే జగన్ అన్న 5 సంవత్సరాలు లా అండ్ ఆర్డర్ని ఎంత జాగ్రత్తగా రాష్ట్రంలో చూసుకున్నారో మీ అందరికీ తెలుసు. ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టలేదు, ఎవరిని హింసించలేదు, ఎవరి ఇంటి మీద దాడి చేయలేదు. కానీ మీరు చేస్తున్నది ఏంటి? రెచ్చగొట్టే దారిలో ఈరోజు ఆడవాళ్ళు ఉన్నారు ఇంట్లో, అంబటి గారు వైఫ్, పిల్లలు, అల్లుడు, మనవరాలు, ఇలా పగలగొట్టి ఇంట్లో దూరేసి వాళ్ళు ఏదైనా చేస్తే పోలీసులు నించొని చూస్తున్నారు. పోలీసులకు జీతాలు ఇచ్చేది ఎవరు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళ, ప్రజల పన్నులతో కదా వీళ్ళకి జీతాలు ఇస్తున్నారు. మరి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత పోలీసులకు ఉందా లేదా? ఫోన్ చేస్తే ఎస్పీ ఫోన్ ఎత్తాడు, పోలీసులు ఇక్కడ నించుంటారు. మన వాళ్ళు వచ్చి పోలీసులు ఏంటి సార్ ఇంత జరుగుతుంటే అని చెప్పి ఫోన్ చేసి అడిగితే మాకు ఇన్స్ట్రక్షన్స్ రాలేదు అంటే, దాడి చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, వీళ్ళని చూస్తూ ఉండమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కానీ ఆ దాడిలో ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళని కాపాడమని ఇన్స్ట్రక్షన్స్ రాలేదంట. ఇంతకన్నా పోలీసు వ్యవస్థకి ఏదైనా సిగ్గుచేటు ఉందని అడుగుతున్నా.
ఉన్నారు ఈ రాష్ట్రంలో పోలీసులు కేవలం కూటమి ప్రభుత్వానికి బానిసలుగా బతుకుతూ ఈరోజు ఎంత చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. ఎంత అసలు ఏమనాలో కూడా తెలియట్లేదు పోలీసులు. మీరు చూస్తుండగానే దాడులు జరిగి బ్లాస్టులు జరుగుతుంటే ఇక మీరెందుకు, మీకు జీతాలు ఎందుకు, మీకు ఉద్యోగాలు ఎందుకు? మీరు కూడా పసుపు షర్ట్లు వేసుకొని తెలుగుదేశంలోనో లేదా జనసేనలోనో చేరిపోవచ్చు కదా. ఈరోజు మీరు చూస్తుంటే జోగి రమేష్ గారి ఇంటి మీద చూశారు కదా, పెట్రోల్లో యాసిడ్ మిక్స్ చేసి బ్లాస్ట్ చేశారు ఇంటి మీద. మొత్తం కాలిపోయినాయి, డోర్లు కాలిపోయినాయి, గోడలు కాలే అంటే మనుషుల మీద పడితే ఏంటి పరిస్థితి? సర్కిల్ నుంచి వాళ్ళు వస్తుంటే వాళ్ళు వెనక పోలీసులు వస్తున్నారు, వీడియోలు ఉన్నాయి. మరి అక్కడే ఎందుకు ఆపలేదు? ఎందుకు లాఠీ చార్జ్ చేయలేదు? లాఠీ చార్జ్ చేస్తే మీ కంట్రోల్లో ఉండేది కదా. వాళ్ళని బుజ్జగిస్తూ వాళ్ళని అడుక్కుంటూ ఆడుకుంటున్నారు పోలీసులు. తెలుసుకోవాలి పోలీసులు, రేపు జగనన్న వచ్చేది ఖచ్చితంగా నిజం 100%. ఆ రోజు ఈ వీడియోలన్నీ ఉంటాయి. మీరు ఎవరి కోసమైతే పని చేస్తున్నారో వాళ్ళు ఎవరు ఆ రోజు మీకు రక్షణగా ఉండరు. న్యాయస్థానం ముందు మీరు దోషులుగా నిలబడి మీ జీవితాలు నాశనం అయిపోతాయి అన్న విషయం మీరు తెలుసుకోవాలి. ప్రతిదీ వీడియో ఉంది, ప్రతిదీ వీడియో ఉంది. ప్రతి పోలీసు, ప్రతి తెలుగుదేశం వాడు, ప్రతి జనసేన వాడు ఏం చేశాడో అన్ని వీడియోలో రికార్డ్ అయి ఉంటాయి. కాబట్టి అది తెలుసుకొని మీరు ముందుకు వెళ్తే మంచిది. యాక్చువల్గా 307 పెట్టాలి సార్ ఐపీసీ. మీరు ఏం కేసులు పెట్టారండి? ఇన్సిడెంట్ జరిగింది, 7 గంటలు కంటిన్యూస్గా బ్యాచ్లుగా వచ్చి దాడి చేసి వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తే ఐపీసీ 307 పెట్టాల్సింది పోయి ఇంతవరకు ఆ ఎమ్మెల్యే మొగుడు, ఆ గంధా చైర్మన్ మీద ఏ కేసు మీరు పెట్టలా. వాళ్ళు దగ్గరుండి కదా మొత్తం అందరినీ పిలుచుకొని వచ్చింది, మరి ఎందుకు పెట్టలేదని అడుగుతున్నా. అక్కడేమో కేసు నేను చిన్న ఆయన మనుషులు, ఆ ఫోటోలు వీడియోలు చూస్తే మీకు అర్థం అవుతుంది. ఆయనతో ఉన్న వాళ్ళు చిల్లర కేసులు పెట్టడం, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయడం. సో చాలా చాలా ఘోరంగా చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు రాజ్యాంగాన్ని మిస్యూజ్ చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వ పరిపాలనలో సామాన్యులకి, అపోజిషన్ వాళ్ళకి, ఎక్స్ మినిస్టర్లు అయినా సరే ఎవరికి కూడా రక్షణ లేకపోవడం చాలా బాధాకరం. సో ఇక్కడ రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని ఖచ్చితంగా మేమందరం కూడా ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా ప్రజలకు